కరోనాపై మరోసారి కంగారు పడుతున్నాయి సాఫ్ట్వేర్ కంపెనీలు. 2 ఏళ్లు కరోనాతో కొట్టిమిట్టాడిన ఐటీ కంపెనీలకు మరోసారి కరోనా ముప్పు తప్పేలా హైబ్రిడ్తో స్టార్ట్తో చేసి పూర్తిస్థాయి వర్క్ ఫ్రం హోమ్కి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని భయాందోళన చెందుతున్నాయి. ఇంతకీ ఐటీలో కరోనా భయాలు తొలగలేదా? దేశంలో పెరిగిపోతున్న కోవిడ్-19 కేసులతో దిగ్గజ ఐటీ సంస్థలు అప్రమత్తమయ్యాయి. కేసులు పెరిగితే పరిస్థితి చేయి దాటిపోతుందనే ఉద్దేశంతో ముందస్తు చర్యలకు ఉపక్రమించాయి. ఉద్యోగులకు జాగ్రత్తలు చెబుతున్నాయి. కేసుల నమోదు తీవ్రతరమైతే మళ్లీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం కల్పిస్తే ఎలా ఉంటుందన్న అభిప్రాయాలపై నిపుణుల నుంచి సలహాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హైబ్రిడ్ వర్క్ చేస్తున్న ఉద్యోగుల్ని విప్రో ఇప్పటికే అప్రమత్తం చేసింది. దేశంలో కోవిడ్-19 కేసులు పెరిగిపోతున్న దృష్ట్యా సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. క్లయింట్ల అవసరాలకు అనుగుణంగా ఓవైపు సంస్థ వృద్ధి కోసం పాటుపడుతూనే ఉద్యోగుల శ్రేయస్సుకే ప్రాధాన్యత ఇస్తామని తెలిపింది. నవంబర్ నుండి పూర్తిగా టీకాలు వేసుకున్న ఉద్యోగులు వారానికి 3 రోజులు తిరిగి విప్రో కార్యాలయాలకు వస్తున్నారు. ఇదే కంటిన్యూ చేయాలని భావిస్తోంది విప్రో. మరిన్ని కరోనా కేసులు పెరిగితే కరోనా కారణంగా ఆ సంస్థ ఉద్యోగులు ఇంటి వద్ద నుంచి పనిచేసేలా నిర్ణయం తీసుకుంది. దాదాపుగా 2 సంవత్సరాల పాటు కరోనా సమయంలో వర్క్ ఫ్రం హోమ్ కి ప్రాధాన్యతనిచ్చిన సాఫ్ట్వేర్ కంపెనీలు ఈ ఏడాది జనవరి నుంచే ఆఫీసులకు రావాలని ఉద్యోగులకు పిలుపునిచ్చాయి. అంతేకాదు టీసీఎస్, మెటా, అమెజాన్ లాంటి కంపెనీలైతే ఈ ఏడాది తొలి అర్ధభాగంలో ఉద్యోగులు తప్పనిసరిగా ఆఫీసులకు రావాలంటూ, లేదంటే ఉద్యోగాలకు ముప్పు తప్పదనే హెచ్చరికలు జారీ చేశాయి. కానీ JN.1 వైరస్ విజృంభణతో మరోసారి వర్క్ ఫ్రం హోమ్ పై నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ అయ్యాయి. తొలుత హైబ్రిడ్ విధానం వైపు మొగ్గు చూపి ఆ తర్వాత కేసులు పెరిగితే కనుక పూర్తి స్థాయి వర్క్ ఫ్రం హోమ్ కాన్సెప్ట్ కు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాయి.